దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము. యేసుక్రీస్తు రక్తము మనలను విమోచించును. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా అని పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 18-19 వచనములండి. మనము దేవుని యొక్క క్షమాపణ గుణము గురించి తరచుగా మాట్లాడినప్పుడు 2 పదములను సమానార్థము గల పదములుగా లేక పర్యాయ పదములుగా వినియోగించుకుంటూ ఉంటామండి. అవేమనగా ఉపశమనము లేక ఉపశాంతి, మరియు విమోచనము లేక విముక్తి. ఏది ఏమైనా ఈ 2 పదములకు ప్రత్యేకమైన భావము కలదు. ఉపశమనము అనగా అపరాధ రుసుమును చెల్లించుట, విమోచనము అనగా కోల్పోయిన దానిని తిరిగి సమకూర్చుకొనగలుగుట. ఈ 2 ఉదాహరణలో ఈ దృగ్విషయము మీకు సులభముగా అర్థమవుతుందండి. ఏదైనా ఒక అంగడికి వెళ్ళి ధనము చెల్లించి ఆ వస్తువును కొనిన తర్వాత ఆ వస్తువును మనతో కూడా తీసుకుని రావాలేను. ఒకవేళ తీసుకుని రావడము మర్చిపోయినట్లయితే ఆ వస్తువు ధనము వెచ్చించుకొనినను దానిని స్వాధీనపరుచుకొని వెంట తీసుకుని రానందున అక్కడే ఉండిపోతుందండి. కనుక ఆ వస్తువు నీకు చెందినది కాదు. మనం మర్చిపోయాం కాబట్టి. ఎప్పుడైతే ఆ వస్తువుని స్వాధీనపరుచుకుంటావో అప్పుడే నీకు చెందినదవుతుంది. అదే రీతిగా సిలువలో రక్తం చిందించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు క్రయధనమును మన పక్షముగా చెల్లించుట మాత్రమే కాక సాతాను బంధకముల నుండి మనలను విమోచించినారండి. ఆదాము హవ్వలు అపవాది యొక్క కుయుక్తి చేత లోపరచబడి, అనగా మోసగింపబడి తినవద్దన్న పండుని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కదా. తద్వారా వారు తమకు దేవుడు వారసత్వముగా ఇచ్చిన అధికారమును కోల్పోయారు. దేవుడు ఇచ్చు ఆశీర్వాదములు మాత్రమే కాకుండా దేవుడిచ్చు అధికారమును, వారి కాలము తదనంతరము రాబో తరముల వారికి రావాల్సిన అధికారమును, ఆశీర్వాదములను తాకట్టు పెట్టినారు. ఒకవేళ ఇది మన అవగాహనకు బహుదూరముగా ఉన్నను, సత్యమేమనగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత విషయములో, జీవితములో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడే వరకు కూడా అపవాది యొక్క పరిపాలన క్రిందనే ఉంటారండి. అందువలననే అధిక పర్యాయములు కొన్ని పాపములు మనకు తెలియకుండానే జరిగిస్తూ ఉంటాము. ఏ రీతిగానైనా ఎంత కష్టపడైనా వాటిని నిరోధించే ప్రయత్నించినను అపవాది మరియు పాపము మనలను పట్టి అధిగమించి వాటి అధికారమునకు లోపరుచుకుంటూ ఉంటుందండి. అనేక మంది ప్రజలు ఈనాటి దినములలో ఇలాంటి దురవస్థలో ఉన్నారు. చాలా వారు యథార్థతతో, నిశ్చయతతో జూదము, మద్యపానము, వ్యభిచారం లాంటి పాపకార్యములు చేయకూడదని నిశ్చయించుకుంటారు. కానీ ఏదో ఒక రీతిగా మరలా బలహీనతలలో పట్టుబడిపోతూ ఉంటారండి. హృదయమునందు పవిత్రముగా ఉన్నారా లేక అపవిత్రముగా ఉన్నారా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. కానీ పాపము యొక్కయు అపవాది యొక్కయు పరిపాలన వారిని బంధకాలలో ఉంచుతుంది. ఒక పర్యాయము మనము యేసు ప్రశస్త రక్తము చేత శుద్ధి చేయబడి మరియు అంధకార బంధముల నుండి విముక్తి పొందిన ఎడల అపవాది మరియు పాపము మన మీద పరిపాలన చేయలేవు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 18-19 వచనములలో వ్రాయబడిన ప్రకారము మనము యేసు ప్రశస్త రక్తం చేత విమోచింపబడిన వారము. మనము అలాగున యేసు ప్రశస్త రక్తంతో విమోచింపబడిన వారమైతే ఆయన మన హృదయములను పరిపాలించును. అప్పుడు మనము సులువుగా శోధనలకు లోబడకుండా ఉంటామండి. అదే విధముగా మన ప్రభువు తాను చిందించిన రక్తం ద్వారా ఉచితముగా క్షమించి అనునిత్యము పాపము అనే గుంటలో నుండి మనలను బయటకు లాగుచు విమోచించుచున్నారు. రక్త ప్రోక్షణ ద్వారానే పాపము పరిహారము అగునని ధర్మశాస్త్రం నందు సెలవిచ్చిన దేవుడే లేవీకాండము 17 అధ్యాయం 11 వచనం ప్రకారం తను అనుగ్రహించిన ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే కాక మనలను ఇంకను విమోచించుటకు తన స్వరక్తమును చిందించిన. క్రింద ఇవ్వబడిన లేఖన భాగము ఈ సత్యంలో రూఢీపరచునండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం విమోచన క్రయధనముగా తన ప్రాణమును అనేకులకు ప్రతిగా ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ప్రకారం రక్షణానుభవము అనగా రక్షింపబడుట లేక విమోచింపబడుటయే. యేసు సాతాను చెర నుండి మనలను విమోచించినారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28లో వ్రాయబడిన రీతిగా దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నారు. క్రయధనము చెల్లించి మనలను విమోచించినారు. మనము అపవాది యొక్క బంధకముల నుండి, సాతాను తంత్రముల నుండి విమోచింపబడిన వారము మాత్రమే కాకుండా పాపమును దాని పర్యవసానము నుండి భయము, బాధ, బానిసత్వము, విచారము, తమను తాము తక్కువగా అంచనా వేసుకుని విధానము, పేదరికము మరియు రుణముల నుండి మనలను విమోచించున్నారండి. మనము ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి దేవుని రాజ్యమందు ఉన్నాము కనుక సాతాను మనలను తాకలేడు. మన విమోచనము తాత్కాలికమైనది కాదు కానీ నిత్యమైనది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇప్పుడు యేసు మన అందరి పాపముల కొరకు పరిహారం గావించినారండి. కనుక మనము పూర్తిగా స్వేచ్ఛ నొందిన వారమే ఉన్నాము. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం వ్రాయబడిన రీతిగా పాపము మీ మీద ప్రభుత్వం చేయదు కనుక పాపమును దాని పర్యవసానమును ఎన్నటికి మన మీద జయమును పొందలేవు. ఈ దినములలో అనేక మంది అపవాది చెప్పు అబద్ధములను నమ్మి మనము మరెన్నటికీ పాపమును దాని పర్యవసానమును జయించలేమని నమ్ముచున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని తెలియజేస్తుందండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 32వ వచనం ప్రకారము. ఆమేన్.